నమస్కారం. ఈరోజు మనం ఏఐ అంటే కృత్రిమ మేధస్సు వివిధ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా హాస్పిటాలిటీ, రీటైల్, మార్కెటింగ్, తయారీ రంగాలలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూద్దాం. అవును, మన దగ్గర కొన్ని ఇండస్ట్రీ గైడ్స్, ఎక్స్పర్ట్ బ్లాగ్స్, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. క్లౌడ్ బెడ్స్, ఎన్విడియా, రాజేష్ జైన్, రిటాలియాన్, IJRPR, Unite.ai లాంటి వాటి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. కరెక్ట్. ఏఐ అసలు ఆపరేషన్స్ని, డిసిజన్స్ని ఎలా మారుస్తోందో అర్థం చేసుకోవటమే మన గోల్. సరే, లెట్స్ స్టార్ట్. తప్పకుండా. ఫస్ట్, కస్టమర్ ఫేసింగ్ ఆపరేషన్స్పై ఏఐ ఇంపాక్ట్ చూద్దాం. హాస్పిటాలిటీ సెక్టర్లో అంటే క్లౌడ్ బెడ్స్ వాళ్ళ డేటా ప్రకారం గెస్ట్ ఎక్స్పీరియన్స్ను ఇంప్రూవ్ చేయడంలో ఏఐ చాలా హెల్ప్ చేస్తోంది. ఓ, ఎలాగా? అంటే పర్సనలైజ్డ్ మెసేజెస్ పంపడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ని అనలైజ్ చేయడం, సెంటిమెంట్ అనాలిసిస్ అంటారు కదా అది. ఇంకా ఏఐ వాయిస్ కన్సియర్జ్ లాంటి సర్వీసెస్ కూడా వస్తున్నాయి. అంటే కేవలం గెస్ట్ సర్వీస్కే కాదు, రెవెన్యూ మేనేజ్మెంట్లో కూడా ఏఐ హెల్ప్ చేస్తుందా? ఈ డైనమిక్ ప్రైసింగ్ అంటున్నారు, అది ఎలా పనిచేస్తుంది? అవును, రెవెన్యూ మేనేజ్మెంట్లో కూడా. డైనమిక్ ప్రైసింగ్ అంటే డిమాండ్ని బట్టి, కాంపిటీషన్ని బట్టి ఆటోమేటిక్గా ప్రైసెస్ అడ్జస్ట్ చేయడం అన్నమాట. ఓకే. అలాగే కేవలం ప్రెడిక్టివ్ ఏఐ కాకుండా కాజల్ ఏఐ అని ఒకటొచ్చింది. అది ఎందుకు డిమాండ్ మారుతుందో కూడా చెప్తుంది. దీంతో ఫోర్కాస్టింగ్ ఇంకా యాక్యురేట్ అవుతుంది. క్లౌడ్ బెడ్స్ ఇంటెలిజెన్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇవి ఆఫర్ చేస్తున్నాయి. అర్థమైంది. మరి రీటైల్ సంగతేంటి? అక్కడ ఏఐ ఎలా యూజ్ అవుతుంది? రీటైల్లో కూడా ఏఐ ప్రభావం చాలా ఉంది. రీటైల్ ఆన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం డిమాండ్ ఫోర్కాస్టింగ్లో ఏఐ భలే హెల్ప్ చేస్తోంది. కెనడా ఫ్యాషన్ రీటైలర్ సైమన్స్ వాళ్ళు ఏఐ వాడకం వల్ల వాళ్ళ ఫోర్కాస్టింగ్ అక్యురసీని 40% పెంచుకున్నారట. ఓ, 40%? అది చాలా ఎక్కువ. అవును. అలాగే పర్సనలైజ్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి కూడా వాడుతున్నారు. లోస్ లాంటి పెద్ద రిటైలర్లు షెల్ఫ్స్లో కెమెరాలు పెట్టి స్టాక్ లెవెల్స్ మానిటర్ చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ కోసం చాట్ బాట్స్, CRMలలో ఏఐ వాడకం కూడా కామన్ అయిపోయింది కదా. సరే, మరి మార్కెటింగ్ వైపు వస్తే ఈ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ గురించి చెప్పండి. మార్కెటింగ్లో ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. IJRPR లాంటి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇది కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే కరెక్ట్ కస్టమర్స్ని గుర్తించడం, వాళ్ళకి తగ్గట్టు మెసేజెస్ పంపడం, పర్సనలైజేషన్, క్యాంపెయిన్స్ ఆప్టిమైజ్ చేయడం, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ CLVని ప్రిడిక్ట్ చేయడం, వీటన్నింటికీ హెల్ప్ చేస్తుంది. ఇక్కడే రాజేష్ జైన్ చెప్పిన ఏఐ ట్విన్స్ కాన్సెప్ట్ వస్తోంది. అదెలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అవును, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్. రాజేష్ జైన్ 2 రకాల ట్విన్స్ గురించి చెప్పారు. ఒకటి సెగ్మెంట్ ట్విన్స్. ఇవి మార్కెట్ సెగ్మెంట్స్కి డిజిటల్ రెప్లికాస్ లాంటివి. మార్కెటింగ్ టెక్నాలజీ, మార్టెక్, యాడ్ టెక్నాలజీ, యాడ్టెక్ మధ్య గ్యాప్ని తగ్గిస్తాయి. ఓకే. రెండోది సింగులర్ ట్విన్స్. ఇవి ప్రతి ఒక్క కస్టమర్కి ఒక డిజిటల్ ట్విన్ లాంటిది. దీనివల్ల N=1 హైపర్ పర్సనలైజేషన్ సాధ్యమవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి పూర్తిగా వాళ్ళకి తగ్గట్టు మార్కెటింగ్ చేయొచ్చు. ఇది కస్టమర్ లాయల్టీని, మార్కెటింగ్ ROIని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. వావ్! అంటే మార్కెటర్స్ ఆ ట్విన్స్తో డైరెక్ట్గా మాట్లాడి ఇన్సైట్స్ తీసుకోవచ్చా? అవును, అదే ఆయన విజన్. ఒక కాన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ ద్వారా ఇది సాధ్యమంటారు. చాలా బాగుంది. సరే, ఇదంతా కస్టమర్ వైపు చూసాం. మరి కంపెనీ లోపల అంటే ఇంటర్నల్ ఆపరేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? అక్కడ కూడా ఉంది. హాస్పిటాలిటీలో క్లౌడ్ బెడ్స్ ప్రకారం ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఎక్విప్మెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వచ్చో ముందే చెప్పడం. అలాగే హౌస్ కీపింగ్ ఆటోమేషన్. అవును. రీటైల్లో అయితే సప్లై చైన్ ఆప్టిమైజేషన్. జారా లాంటి కంపెనీలు ఏఐ ప్రిడిక్షన్స్ బేస్ చేసుకుని వాళ్ళ ప్రొడక్షన్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఎన్విడియా చెప్పిన విషయాలు కూడా ఇంపార్టెంట్ కదా, ఇండియా టార్గెట్స్ పరంగా చూస్తే. ఖచ్చితంగా. ఎన్విడియా వాళ్ళు చెప్పినట్టు ఇండియా $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్తో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలని చూస్తోంది. దీనికి ఏఐ, ముఖ్యంగా డిజిటల్ ట్విన్స్ అంటే ఫ్యాక్టరీల వర్చువల్ కాపీలు చాలా హెల్ప్ చేస్తాయి. రిలయన్స్ సోలార్ గిగా ఫ్యాక్టరీ గురించి చెప్పారు కదా. అవును, వాళ్ళు తమ ఫ్యాక్టరీ ప్లానింగ్ కోసం ఎన్విడియా ఆమ్నివర్స్ ప్లాట్ఫామ్ను వాడుతున్నారు. ఈ ఆమ్నివర్స్ అనేది ఇండస్ట్రియల్ డిజిటలైజేషన్ కోసం 3D డేటాని ఈజీగా షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓపెన్ USDతో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంత అడ్వాన్స్డ్ ఏఐ అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే
చాలా పవర్ఫుల్ టెక్నాలజీ కావాలి కదా? కావాలి. ఎన్విడియా ఏఐ ప్లాట్ఫామ్ లాంటి ఫుల్ స్టాక్ సొల్యూషన్స్, ఆమ్నివర్స్, ఇంకా H100, H200 లాంటి పవర్ఫుల్ జీపీయూస్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ చాలా ముఖ్యం. అందుకే మన గవర్నమెంట్ కూడా ఇండియా ఏఐ మిషన్ కింద 10,000 జీపీయూస్ అందుబాటులోకి తేవాలని టార్గెట్ పెట్టుకుంది. ఓకే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే టెక్నాలజీ ఎంత బాగున్నా క్వాలిటీ డేటా చాలా ఇంపార్టెంట్ అని అన్ని సోర్సెస్ చెప్తున్నాయి. క్లౌడ్ బెడ్స్, ఐజీఆర్పీ అన్నీ. డేటా బాగుంటేనే ఏఐ బాగా పనిచేస్తుంది. అంటే టెక్నాలజీ, డేటాతో పాటు కరెక్ట్ స్ట్రాటజీ కూడా ఉండాలి, అంతేనా? నిస్సందేహంగా. unite.ai లో వచ్చిన ఒక తెలుగు ఆర్టికల్ కూడా ఇదే చెప్తోంది. క్లియర్ ఏఐ రోడ్ మ్యాప్ లేకపోతే మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఎక్కువ. ఏ కేపీఐస్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం, కస్టమర్ ఎంగేజ్మెంట్ పెంచడమా, మార్కెటింగ్ కాస్ట్ తగ్గించడమా, ఇలా క్లారిటీ ఉండాలి. ప్రాపర్ గవర్నెన్స్ కూడా ముఖ్యం. సరే, మొత్తంగా చూస్తే వాట్ ఇస్ ద టేక్అవే? ఏఐ అంటే జస్ట్ ఆటోమేషన్ కాదు కదా? అస్సలు కాదు. ఏఐ అనేది డేటాని వాడుకొని అన్ని రంగాల్లో స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఆపరేషన్స్ని ఎఫిషియెంట్ చేయడానికి, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసే ఒక పవర్ఫుల్ టూల్. రైట్. అయితే ఒక ఫైనల్ థాట్. ఇప్పుడున్న ప్రాసెస్లను ఆప్టిమైజ్ చేయడమే కాదు, ఈ ఏఐ ట్విన్స్, హైపర్ పర్సనలైజేషన్ లాంటివి అసలు బిజినెస్ నేచర్ని, కస్టమర్తో రిలేషన్షిప్ని ఫండమెంటల్గా ఎలా మార్చేయగలవు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.